ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంకి హైదరాబాద్కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఒక ఇంటర్చేంజ్ని అయితే చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మనం ఒక ఇంటర్చేంజ్ని చూడబోతున్నాం. ఈ హైవే మన హైదరాబాద్ని విశాఖపట్నాన్ని కనెక్ట్ చేయడంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే మనం విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి దేవరపల్లి నుంచి డైరెక్ట్గా ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తాం. అలానే మనం ఖమ్మం ఊర్లోకి కూడా వెళ్లకుండా ఖమ్మం నుంచి బైపాస్లో వెళ్ళిపోతాం. సో అప్పుడు మనకి ఈజీగా ఒక 30 to 50 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. ఇంకా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. హ్యాపీగా మనమైతే జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా హైదరాబాద్ వరకు. ఈ హైవేలో ఇంకా వర్క్ జరుగుతుంది. ఆగస్ట్ 15th ఓపెనింగ్ అన్నారు, కానీ టైం పట్టే అవకాశం అయితే ఉంది. సో నేను ఆగస్ట్ 15th ఇంకొక వీడియో కూడా చేస్తాను ఈ హైవే ఓపెన్ ఉంది లేదనేది. ఇప్పుడు మనమైతే ఈ హైవేలో ఏం చూడబోతున్నాం అంటే, మీకు నేను నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇంటర్చేంజెస్ గురించి, ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ వస్తాయని చెప్పేసి. ఈ వీడియోలో కూడా జస్ట్ ఇంటర్చేంజ్ని మ్యాప్ వేలో చూపించి అండ్ అలానే ఒక ఇంటర్చేంజ్ని క్లియర్గా కంప్లీట్గా చూపిస్తాను. ఆ ఇంటర్చేంజే మన చింతగూడెం ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి తిరువురు వెళ్ళొచ్చు. సో ఇంక లేట్ ఎందుకు, మరి మ్యాప్ వేలోకి వెళ్దామా ఇంటర్చేంజ్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే కంప్లీట్గా 165 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దేవరపల్లి దగ్గర నేషనల్ 16 ద్వారా ఇంటర్చేంజ్ ద్వారా ఈ హైవే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే ఎగ్జాక్ట్గా మన ఖమ్మం దగ్గర ఒక ఊరుంది, ఆ ఊరి తొల్లంపాడు, అక్కడితో ఎండ్ అవుతుంది. ఈ హైవేలో దాదాపుగా 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఈ 11 ఇంటర్చేంజ్లు మీరు చూసుకోవచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నిన్న వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్చేంజ్ గురించి. సో ఇంటర్చేంజెస్ మనం చూస్తున్నట్లయితే దేవరపల్లి దగ్గర, పొంగుటూరు దగ్గర, తర్వాత మన దేవులపల్లి, ఆ తర్వాత రేచర్ల, తర్వాత మర్లపాడు, అదే వెంసూరు ఇంటర్చేంజ్, ఇంకా మన చింతగూడెం, తర్వాత మన లింగాల ఇంటర్చేంజ్, తర్వాత వైరా సోమవారం ఇంటర్చేంజ్, ఆ తర్వాత మన దంసలాపురం కదా, దంసలాపురం దగ్గర ఇంటర్చేంజ్, తర్వాత మనం చూస్తున్నట్లయితే మన వెంకటగిరి ఇంటర్చేంజ్, ఆ తర్వాత ఫైనల్ ఇంటర్చేంజ్ వచ్చేసి మన తల్లంపాడు దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ హైవేలో మనకి 11 ఇంటర్చేంజ్లు వస్తున్నాయి. ఈ ఇంటర్చేంజెస్లో మీకు అన్ని ఇంటర్చేంజెస్ ఆల్మోస్ట్ చూపించాను. అండ్ నిన్నటి వీడియోలో మీకైతే వెంసూరు ఇంటర్చేంజ్ చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా మన చింతగూడెం ఇంటర్చేంజ్ ఉంది కదా, ఇంటర్చేంజ్ని అండ్ అలానే ముందున ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ని చూస్తాం. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నేషనల్ హైవే 30 ఉంది అండ్ ఇది వచ్చేసి నేషనల్ హైవే 3 బీజీ. ఈ రెండు హైవేలని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే ఇస్తున్నారు. సో ఈ హైవే గురించి అంటే నేషనల్ హైవే 30 గురించి అండ్ అలాగే ఇంటర్చేంజ్ గురించి ఇంకా డీటెయిల్గా మనమైతే మ్యాప్లో నుంచి విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఇంటర్చేంజెస్ వస్తున్నాయి అండ్ అలానే ప్రస్తుతం మనం ఏ ఇంటర్చేంజ్ చూస్తున్నామో క్లియర్గా చూపించాను. అలానే ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామని కూడా మీకు చెప్పాను. మరి చూద్దామా ఇంటర్చేంజ్ని? ఈ ఇంటర్చేంజ్ చూసే ముందు మనం అయితే ఇంటర్చేంజ్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే అవ్వలేదు, ఆ బ్రిడ్జ్ వర్క్ని కూడా చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ప్రస్తుతం మనం అయితే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని చూస్తున్నాం చింతగూడెం దగ్గర. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ హైవే ఎలా ఉండబోతుంది అనేది. కంప్లీట్గా 4 లేన్ అండ్ యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా ఎలాంటి గ్రీనరీ ఉందో, ఇలాంటి గ్రీనరీ మధ్యలో మనమైతే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డులో ఏముందంటే కల్లూరు 15 కిలోమీటర్లు, చెన్నూరు 17 కిలోమీటర్లు, ఖమ్మం 56 కిలోమీటర్లు. చూసారుగా బోర్డు చాలా క్లియర్గా కనిపించింది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మీకు నేను చెప్పా కదా బ్రిడ్జ్ పెండింగ్ అని చెప్పి, ఆ పెండింగ్ వర్క్ని చూద్దాం. ఆ తర్వాత మనం మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటర్చేంజ్ అయితే చూద్దాం. సో మీకు నేను మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను ఇంటర్చేంజెస్ గురించి అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ప్రతి ఇంటర్చేంజ్ కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి సెర్చ్ చేస్తే చాలు, మీకు కంప్లీట్ వీడియోస్ వచ్చేస్తాయి ఖమ్మం దేవరపల్లి హైవే గురించి, అలానే ఇంటర్చేంజెస్ గురించి.
ఏ వీడియో చూడకపోయినా చూసేయండి. మ్యాక్సిమం అన్ని ఇంటర్చేంజెస్ కవర్ చేశాను. ఏదైనా మిస్ అయ్యింటే చెప్పండి, అది కూడా తొందరలో కవర్ చేస్తాను. ఈ వీడియో అయితే 2 weeks బ్యాక్ తీసింది. సో అప్పుడు ఇలా ఉంది. మ్యాక్సిమం ఇక్కడ వర్క్ చేంజ్ అయి ఉండొచ్చు లేదా ప్రోగ్రెస్ అయి ఉండొచ్చు. వర్షం పడుతుంది నేను వెళ్ళినప్పుడు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం వాటరీగా అండ్ రివర్ ఫ్లో కూడా చాలా గట్టిగా జరుగుతుంది అక్కడైతే. మీరు చూడొచ్చు, మీకు ఇంకా క్లియర్గా టాప్ వ్యూలో చూపిస్తాను అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ఇది దాటుకొని ముందుకు వెళ్తే మనం వైరా వరకు వెళ్ళొచ్చు అనుకున్నా, కానీ ఇక్కడ దాటడానికి ఛాన్సే లేదనమాట. ఒకవేళ దాటినా మనం దాటం అలా వెళ్ళిపోతాం వాటర్ ఫ్లోతో పాటు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వాటర్ ఫ్లో మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది, వాటర్ ఎలా వెళ్తుంది అనేది. ఇంకా క్లియర్గా మీకు టాప్ వ్యూలో కూడా చూపిస్తాను. సో అలా వాటర్ ఫ్లో అవడం వల్ల అక్కడ వర్క్ కూడా ఆగింది. సో ఇప్పుడు మరి ఇంకా వర్క్ జరుగుతుంది అనేది చూడాలి. వన్స్ మనం మళ్ళీ ట్రావెల్ చేస్తాం హైదరాబాద్ వైపు. సో అప్పుడు మీకు నేను కంప్లీట్గా ఇంటర్చేంజ్ గురించి అలానే ఈ హైవేలో ఉన్న పెండింగ్ వర్క్స్ గురించి క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను, బట్ మీకు జస్ట్ డ్రైవ్ వ్యూలో చూపించాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా స్కై వ్యూలో చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ వర్క్ ఎలా జరిగింది అనేది. సో ఇంకా మనం చూస్తున్నట్లయితే టాప్ వ్యూలో వాటర్ ఫ్లో కూడా మనకి క్లియర్ కనిపిస్తుంది. అంటే వాటర్ వెళ్తున్నట్టు మనకి కనిపించట్లే, కానీ ఫ్లో అయితే చాలా గట్టిగానే ఉంది. నేను కింద నుంచి అబ్జర్వ్ చేశాను కాబట్టి నాకు క్లియర్ ఐడియా ఉంది. సో అక్కడి దాకా వెళ్ళి నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. సో వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది అండ్ అలానే బ్రిడ్జ్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ అయితే ఉంది. కంప్లీట్గా బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. అటు ఇటు మనకి ర్యాంప్స్ కంప్లీట్ అవ్వాలి. అవి కంప్లీట్ అయ్యాయి అంటే మనం హ్యాపీగా ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ మ్యాక్సిమం ఈ టైంకి అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ర్యాంప్ వర్క్స్ కానీ లేకపోతే ఆ కనెక్టింగ్ కానీ అయ్యుండొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనుకున్నా, ఎందుకంటే ఈ మధ్య వర్షాలు లేవు కాబట్టి. ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా మన చింతగూడ ఇంటర్చేంజ్ని చూడబోతున్నాం. సో అక్కడ మనకి చాలా క్లియర్గా బోర్డు కూడా కనబడుతుంది ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. ఈ హైవే యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే హెవీ వెహికల్స్ కానీ కార్స్ కానీ మనకి విలేజ్ రోడ్లోకి రాకుండా డైరెక్ట్గా హైవేలో ట్రావెల్ చేయాలని. సో దానికి తగ్గట్టుగానే సైన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారనుకుంటున్నా. సో మనమైతే ఆల్మోస్ట్ ఇంటర్చేంజ్కి ఒక 800 meters దూరంలో ఉన్నాం. ముందు మనకైతే ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. సో అక్కడ మనకి చాలా క్లియర్గా ఒక బోర్డ్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు రైట్ తీసుకుంటే తిరువూరు వెళ్తాం. అదే లెఫ్ట్ వెళ్ళామంటే టువర్డ్స్ మన చింతగూడెం ఉంది కదా, చింతగూడెం వెళ్తాం. సో అలానే మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్కి వెళ్తే తిరువూరు అని ఉంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఇంటర్చేంజ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి స్లిప్ రోడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ స్లిప్ రోడ్స్ నుంచి మనమైతే అలా డైరెక్ట్గా బయటికి అయితే వెళ్ళొచ్చు. అండ్ అలానే మన బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్. లెఫ్ట్లో రైట్లో మనకైతే కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి అండర్ పాస్ అయితే వస్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్తే మళ్ళీ మనకి ఈ స్లిప్ రోడ్స్ లేదా సర్వీస్ రోడ్స్ ఎండ్ అవుతాయి. చూస్తున్నారుగా, మీకైతే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇంటర్చేంజ్ అయితే పెండింగ్ ఉంది. మ్యాక్సిమం ఇది కూడా వర్క్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వీడియోస్ 2 weeks అవుతుంది కాబట్టి. అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ టోల్ గేట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే అక్కడితో ఆ ముందు చూస్తున్నారు కదా, అక్కడితో మొత్తం ఈ స్లిప్ రోడ్స్ కంప్లీట్ అయిపోతాయి. మనకు కంప్లీట్గా ఈ అండర్ పాస్ వచ్చింది కదా, అండర్ పాస్ అండ్ ఫ్లైఓవర్ దగ్గర 6 lane రోడ్ అయితే ఉంది. ఎక్కడైతే అండర్ పాస్ వస్తుందో అండ్ అలానే మనకి ఈ ఎంట్రీ ఎగ్జిట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో అయితే 6 lane మనకు కనిపిస్తుంది. మిగిలినంతా కూడా కంప్లీట్గా 4 lane యాక్సిస్ కంట్రోల్ అయితే ఉంటుంది. అంటే ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ నుంచి మాత్రమే మనం అయితే బయటకు వెళ్ళగలుగుతాం. సో చూస్తున్నారు కదా, ఇదే మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని చింతగూడెం దగ్గర ఇంటర్చేంజ్ అంటే మనకి పెద్దదేం కాదు, జస్ట్ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వగలుగుతాం. ఒకవైపు గ్రీనరీ, ఇంకోవైపు ఈ హైవే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం చూసుకోవచ్చు ఆ కింద నుంచి హెవీ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో మనం అలా లెఫ్ట్కి వెళ్ళామంటే తిరువూరు వెళ్తాం. మనకు తెలిసిందే కదా, తిరువూరు నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు ఒక కొత్త హైవే వేస్తున్నారని చెప్పి. ఆ హైవే వర్క్స్ మనకు స్టార్ట్ అయ్యలేదు, మనకి అంత క్లారిటీ లేదు. ఆ హైవే గురించి కూడా నేను వీడియో చేశాను, మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. అలానే మనకి కింద కనిపిస్తుంది కదా హైవే, ఆ హైవే వచ్చేసి నేషనల్ హైవే 30. ఈ నేషనల్ హైవే 30 మొత్తం 1984 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో స్టార్ట్ అయ్యి మన విజయవాడలో ఇబ్రహీంపట్నం దగ్గర ఎండ్ అవుతుంది. నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఈ హైవేలోనే విజయవాడ అయితే వెళ్ళాను. విజయవాడలో నేను తీసిన వీడియో ఏదైనా ఉంది అంటే అది విజయవాడ వెస్ట్ బైపాస్, మన చిన్నకాకినాడ నుంచి అమరావతి వరకు.
ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. ఇంకా చూస్తున్నారు కదా 6 లేన్ అలా 4 లేన్ అయితే అయ్యింది. అలా ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వర్క్ చూపించే కదా మీకు నేను, చూడకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. సో మీకైతే కంప్లీట్గా మన చింతగూడెం ఇంటర్చేంజ్ని చూపించాను అండ్ అలానే అక్కడ జరిగిన వర్క్ కూడా చూపించాను. 2 వీక్స్ బ్యాక్ ఎలా ఉందో కూడా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రస్తుతం ఎలా ఉందనేది తొందరలో నేనైతే అప్డేట్ చేస్తాను. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.